జనసేనలో కష్టపడి పనిచేసిన ఏ నాయకుడికి పవన్ టికెట్ ఇవ్వలేదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత పితాని బాలకృష్ణ. ముమ్మిడివరం టికెట్ తనకు కేటాయించకపోవడంతో కొన్ని రోజుల నుంచి అసంతృప్తితో ఉన్న ఆయన స్పందించారు. పొత్తులో టీడీపీ సీటు కేటాయించిన విషయంపై తనకు కనీసం సమాచారం లేదన్నారు. పాలపొంగు లాంటి పార్టీని పవన్ నాశనం చేశారని, భవిష్యత్తులో జనసేన మనుగడ ఉంటుందో లేదో ప్రశ్నార్థకంగా ఉందన్నారు ఆయన. టికెట్ విషయంలో చాలా ఆవేదనతో ఉన్నారని, 2 రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటారన్నారు. పార్టీ అధ్యక్షులు నాకు కొండవ వేసి ఆ రోజున నాకు టికెట్ ప్రకటించారు. నిరంతరం పార్టీ కోసం శ్రమించాను, కష్టపడ్డాను. ఓడిపోయాను. 33,334 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా చీలించలేదు, బాధపడలేదు, ఏ రకంగానూ కూడా నిరాశ చెందలేదు. అందరూ 6 నెలలు పోయిన తర్వాత, సంవత్సరం తర్వాత మొదలుపెట్టారు కార్యక్రమాలు. కానీ నేను ఓడిపోయిన వారం నుంచే నేను కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాను. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా నాకు ఇక్కడ సీటు వస్తుందని ఆశ. మరి ఉమ్మడిగా ఎలక్షన్లో పొత్తులు కుదుర్చుకున్న నేపథ్యంలో ఇక్కడ దాంట్లో బుచ్చిబాబు గారికి ఇక్కడ ఈ నియోజకవర్గం తప్ప ఇంకో నియోజకవర్గం పోటీ చేసే అవకాశం లేదనో, లేకపోతే ఏ కారణం చేత దానికి కమ్యూనిటీ ఈక్వేషన్లో చేశారో తెలియదు. కానీ నాకు ఇక్కడ టికెట్ లేకపోవడం కొంత బాధాకరమే. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మనం చూస్తున్నాం, పితాని టికెట్ గురించి ఆశపడ్డారు. 3 వారం టికెట్ సంబంధించి పొత్తులో భాగంగా అది టీడీపీకి కేటాయించడం జరిగింది కాబట్టి ఆయన పార్టీ గురించి కూడా విమర్శలు చేస్తున్నారు. వైసీపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ గణేష్, ఇంతకు ముందు మనం మాట్లాడిన విషయాలు చూసాం కాబట్టి దాదాపుగా పార్టీ మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? పెట్టుబడి సామాజిక వర్గానికి చెందినటువంటి పితాని బాలకృష్ణ ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుందని చెప్పి ఆశపడ్డారు. ఎందుకంటే 2019లో ముమ్మడివరం నుంచి ఆయన బరిలోకి దిగారు. 33,000 ఓట్లు కూడా ఆయన సంపాదించడం జరిగింది. కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో హవా కొనసాగడంతో పొన్నాడు సతీష్ గెలిచారు. అయితే ఈసారి కూటమిలో మరొకసారి టికెట్ తనకి ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. ఒకవేళ ముమ్మడివరం నియోజకవర్గం ఇవ్వకపోయినా రామచంద్రాపురం నియోజకవర్గం కానీ, కడప టికెట్ కానీ, ఈ రెండింటిలో ఎక్కడో చోట తనకు సెట్టిబల్జీ సామాజిక వర్గానికి సంబంధించి నాకు నేతగా ఉన్నటువంటి పితాని బాలకృష్ణకు టికెట్ ఇస్తారని చెప్పి ఆయన ఆశపడ్డారు. కానీ ఈ టికెట్ల నిర్ణయాల మీద ఏ నిర్ణయాన్ని కూడా తనకు చెప్పకుండానే నిర్ణయాలు తీసుకున్నారు. ముమ్మిడివరం టికెట్ ఏమో దాట్ల బుచ్చిరాజుకు ప్రకటించారు. అదేవిధంగా రామచంద్రాపురం నియోజకవర్గం వాసంశెట్టి సుభాష్ కు ప్రకటించారు. ఈ నిర్ణయాలు ఏమి కూడా తనకు సంప్రదించకుండానే పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారంటూ కూడా పితాని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈ 2 రోజుల క్రితం ఇక్కడ గోదావరి జిల్లాలో వైసీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని ఆయన అంతర్గతంగా కలిసినట్లుగా సమాచారం అయితే అందడం జరిగింది. ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ ఆధ్వర్యంలో మిథున్ రెడ్డితో కొంత భేటీ నడిచింది. ఆయన ఈ నెల 30వ తారీఖున వైఎస్ఆర్సీపీలోకి చేరబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇదే క్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో పితాని బాలకృష్ణతో కూడినటువంటి బలం వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుందని చెప్పి ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కూడా చెప్తూ ఉన్నారు. ఈ పరిణామాలతో అయితే తాజాగా ముమ్మిడివరం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే పితాని బాలకృష్ణ వెళ్ళినా కూడా తమకే ప్లస్ అవుతుందన్న అంశంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇంకా నిర్ణయాలు అధికారికంగా పితాని బాలకృష్ణ ప్రకటించలేదు. కానీ మిథున్ రెడ్డిని కలవడం, అదేవిధంగా వైసీపీ క్యాడర్ లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి క్రమంలో పితాని వెళ్లడం జరగబోతుందన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వెళ్ళినా కూడా టికెట్ ఉండేటువంటి క్రమం లేదు. కేవలం ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కి అనుకూలంగా అక్కడ పనిచేస్తారు. ఆ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఏదో ఒక నామినేటెడ్ పోస్టు లేదా లబ్ధి కలిగే ఒక పొజిషన్ లో అయితే వైఎస్ఆర్సీపీ పితాని బాలకృష్ణకు హామీ ఇచ్చినట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఆశ. Right, Ganesh. Thanks for the update.